రైతుల ముసుగులో అంబటి మురళీకృష్ణ టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయించారని విచారించి చెల్లు తీసుకోవాలని ఎస్పీ గ్రీవెన్స్ లో పొన్నూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మామిళ్లపల్లిలో అంబటి మురళీకృష్ణకు చెందిన మొక్కజొన్న స్టాకును గోడౌన్లో దాచిపెట్టారని చెప్పారు. రైతులు తెలుసుకుని అధికారులతో వచ్చి సీజ్ చేయించారని చెప్పారు. కానీ వారే మా రైతులపై దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారని తెలిపారు. 5గురు రైతులు స్టాక్ అయితే ఎవరి లాట్ వారికి సపరేట్ గా ఉండాలిగా అని ప్రశ్నించారు. కానీ గోడౌన్ లో ఉన్న సరుకంతా ఒకే లాట్ లాగా ఉందన్నారు. వైసీపీ నాయకులు రైతులతో డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో మొక్కజొన్న గోడౌన్ వద్ద లేని టీడీపీ నాయకులపైన కేసులు పెట్టారని అన్నారు. అధికారులు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు తెలిపారు. మామిడిపల్లి గ్రామంలో అంబటి మురళి గారు అక్రమ నిల్వలు పెడితే రైతులు ఆ గూడెంలో దాచిన మాయ కాదని చెప్పేసి అని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గూడెం దగ్గరకు పోవడానికి భయపడుతుంటే నాయకులు తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే వీళ్ళందరూ అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ మీద దాడి చేసింది కాక ఇక్కడ పోయిన రైతుల మీద నేను ఆ రోజు అక్కడ ఆ స్పాట్లో కానీ ఆ ఊర్లో కానీ లేను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. అదొకటి. ఈరోజు వాళ్ళు వచ్చి మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేరు వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి అసలు చేసేదే వాళ్ళు దొంగ పని. అలాగా కాకుండా వాళ్ళు అంతా తీసుకొచ్చేసేసి రైతులు అని చెప్తున్నారు. రైతులు కాదు, పొలాల్లో ఆరు బయట కట్టుకున్నారని చెప్పారు. ఆరు బయట కాదు, అది వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ గెస్ట్ హౌస్ల పక్కనే, వాళ్ళ సొంతయో ఉన్న వాళ్ళ పక్కనే కట్టించి గోడౌన్ నిల్వలు పెట్టేశారు. ఆ గోడౌన్లో కూడా ఒకే లాట్గా ఉంది. ఆల్రెడీ ఆ విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి దయచేసి రైతులకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టాలి తప్ప రైతులకు అండగుండ వాళ్ళ మీద, నాయకుల మీద కానీ, మాబోట వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద కూడా ఎవరైతే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో, మండల స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిసేలా తీసుకొచ్చి పెట్టేసేసి అక్రమంగా కేసులు కట్టారు. కాబట్టి దయచేసి ఎస్పీ గారు కానీ, గవర్నమెంట్ వారు కానీ అందరూ కూడా దీన్ని కలవ చేసుకొని ఈ అక్రమ కేసులు తీసేసి ఎవరైతే తప్పుడుగా నిల్వలు పెట్టి ప్రజలు అన్యాయంగా నిల్వ చేసి ఉన్న మొక్కజొన్న గోడౌన్ పైన దాన్ని ఆయన నిల్వ చేస్తున్నారని చెప్పి బహిర్గత పరిచారు. ఆ కేసులో రైతులందరూ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ అక్రమ నిల్వని బహిర్గతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చూపెట్టడం జరిగింది. అంబటి మురళి తన బినామీ అయిన కృష్ణా శ్రీకాంత్ అనే వారి చేత అవి నిల్వ చేసి ఉంచాడని చెప్పి సుమారు 3000 చిల్లర బస్తాలని మేము ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టడం జరిగింది. అందులో భాగంగా రైతుల మీద, గోడౌన్ మీద దాడి చేశారని అంబటి మురళి తన వర్గాంతో కంప్లైంట్ ఇప్పించి సుమారు 30 మంది మీద కేసు అన్యాయంగా ఫైల్ చేయడం జరిగింది. ఎంత యాదృచ్ఛికం అంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు అందరి పేర్లు పెట్టారు. అందులో నేను అక్కడ ఉన్నాను. నాకు సంబంధించిన అక్కడ మా పెదకాకాండ మండలానికి సంబంధించిన ఎక్స్ ట్రస్ట్ బోర్డు